ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక అమేజింగ్ కెమెరాని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ కెమెరాలో డిఎస్ఎల్ఆర్లో అయితే ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయో, ఐఓస్ కావచ్చు, అదేవిధంగా అపేచర్ కావచ్చు, అదేవిధంగా ఆటో ఫోకస్ కావచ్చు, కంప్లీట్గా మనకు వచ్చేసి ఈ కెమెరాలో దొరకడం జరుగుతుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ కెమెరా ఏంది, నేను డిఎస్ఎల్ఆర్తో పోల్స్తున్నాను కాబట్టి ఆ కెమెరాలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఈ కెమెరా పేరు వచ్చేసి V5 అన్నమాట. మీకు ప్లే స్టోర్లో డైరెక్ట్గా మీరు కెమెరా V5 అని టైప్ చేసినా మీకు ఆటోమేటిక్గా ప్లే స్టోర్లో లభిస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను నేను. అక్కడ నుంచి ఈ అప్లికేషన్ని ముందుగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి అన్నమాట. సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. మనం ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్లో మనకు ఈ విధంగా కొంచెం ట్యుటోరియల్ అయితే స్టార్టింగ్లో కనిపించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏందనేది అయితే చూడండి. మీరు నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి మనకు రకరకాల ఫీచర్స్ దీంట్లో ఆటోమేటిక్గా దొరుకుతుందన్నమాట. వైట్ బ్యాలెన్స్ కావచ్చు, ఫోకస్ మోడ్ కావచ్చు, అదేవిధంగా మ్యాటరింగ్ మోడ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఐఎస్ఓ ఆటో మోడ్ ఉంటుంది చూడండి, అది కావచ్చు, అదేవిధంగా వైట్ బ్యాలెన్స్ కావచ్చు. ప్రతి ఒక్కటి మనకు ఈ అప్లికేషన్ లో దొరకడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అపేచర్ చూసుకున్నట్లయితే 2.6 ఉంటుంది. అదేవిధంగా ఫ్రేమ్ రేట్, ఈ విధంగా కంప్లీట్ గా డిఎస్ఎల్ఆర్ లో ఏ విధంగా అయితే మనకు ఫీచర్స్ ఉంటాయో అదే విధంగా ఈ కెమెరాలో మనకు కంప్లీట్ గా అవైలబుల్ లో ఉంటుందన్నమాట. వన్స్ ఈ ట్యూటోరియల్ మీద అంతా చూసిన తర్వాత మీరు బ్యాక్ అనేది రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ గా కెమెరా ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు జస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు నైట్ కండిషన్ లో కూడా మీరు డే కండిషన్ లో ఉన్నట్టుగా మీరు కెమెరాని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను మీకు జనరల్ గా మీకు ఇక్కడ నేను వైట్ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అనమాట. అదే అంతేకాకుండా దీంట్లో మనకు ఐఎస్ఓ మోడ్ ఉంటుంది. దీంట్లో మనకు ఐఎస్ఓని మనం ఎక్కువగా కూడా పెంచుకోవచ్చు, లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు కంప్లీట్ గా. నేను ఇక్కడ జస్ట్ మీకు డెమో పర్పస్ మాత్రమే చూపిస్తున్నాను. వన్స్ మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి మీ యొక్క సెల్ఫీలు తీసుకోండి, అప్పుడు చూడండి ఈ కెమెరా యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది, ఏం కథ అనేది. ఇక్కడ చూడండి, మీకు ఎలా అంటే అలా దీన్ని సెట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆటో ఫోకస్ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క మోడ్ ఈ అప్లికేషన్ లో మనకు దొరకడం జరుగుతుంది అనమాట. జనరల్ గా మన దీంట్లో పోర్ట్రేట్ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్స్కేప్ మోడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు ఈ అప్లికేషన్ లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఈ కెమెరా యొక్క కెపాసిటీ ఏందనేది. డైరెక్ట్ గా మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎలా ఉన్నా పర్లేదు. మనకు కెమెరా యొక్క అవుట్పుట్ మాత్రం సూపర్ గా రావడం జరుగుతుంది అనమాట ఈ అప్లికేషన్ తో. ఇక్కడ చూడండి, మీరు నైట్ మోడ్ లో అయితే నైట్ మోడ్లు, అదేవిధంగా మీరు ట్యూబ్ లైట్ మోడ్ ఉంటుంది చూడండి, ఆ మోడ్లో అయితే ఆ మోడ్లు, ఈ విధంగా చూడండి సూపర్ అని చెప్పుకోవచ్చు. మనకు కెమెరా ఒక రేంజ్ లో మనకు సూపర్ గా రావడం అయితే జరుగుతుందన్నమాట. నేను ఇక్కడ క్యాప్చర్ చేసి చూపించాను చూడండి. ఇక్కడ నేను సమ్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ క్యాప్చర్ చేసిన కెమెరా ఫొటోస్ చూడండి, మనకు అద్భుతంగా, అంటే నేను కదిలిచ్చాను, అందు గురించి నాకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. మీరు వన్స్ ట్రై చేయండి, ట్రై చేస్తే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఈ కెమెరాతో తీసిన ఫోటోనే ఇది చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. మనకు ఏ ఫోటో తీసినా సరే ఒక రేంజ్ లో మనకు డిఎస్ఎల్ఆర్ లో అయితే ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయో ఆ ప్రతి ఒక్క ఫీచర్స్ మనకు ఈ అప్లికేషన్ లో అయితే దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఐఎస్ఓని మనము ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు నచ్చిన రేంజ్ లో మనం ఐఎస్ఓని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం ఫొటోస్, మనము సెల్ఫీలు తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి అప్లికేషన్స్ మనకు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని సూపర్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. నేను చూశాను, సమ్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అద్భుతంగా ఫొటోస్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి, అదేవిధంగా యూజ్ అనేది చేసుకోండి అన్నమాట. ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.